ఉద్యోగిని మరణానికి కారణమైన జీవీఎంసీ అనకాపల్లి జోన్ కమిషనర్ చక్రవర్తిపై చర్యలు తీసుకోవాలని వార్డు మరియు విలేజ్ సెక్రటరీలు, సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. అనకాపల్లి జిల్లా జీవీఎంసీ అనకాపల్లి జోన్ కమిషనర్ చక్రవర్తి ఉద్యోగులపై తీవ్ర వేధింపుల వలన 9వ వార్డు సచివాలయ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న నూకరాజు గుండెపోటుతో మరణించారని తెలుపుతూ నూకరాజుకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వార్డు మరియు విలేజ్ సెక్రటరీలు, సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున స్థానిక జీవీఎంసీ కార్యాలయం నుండి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అనంతరం నెహ్రూ జంక్షన్లో కొవ్వొత్తులతో మానవాహారం ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో కూడా సదరు జోనల్ కమిషనర్ కారణంగా ఒత్తిడి తట్టుకోలేక 2 సెక్రటరీలు మరణించారని వెల్లడించారు. వార్డు సెక్రటరీలకు అత్యవసర పనులకు ఆరోగ్య కారణాలు కూడా సిపిఎల్ మంజూరు చేయకపోవడం, రాత్రి పగలు అనకుండా మహిళా ఉద్యోగులతో సహా అందరినీ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మహిళా ఉద్యోగులు వెటర్నరీ లీవులు కూడా అడిగితే ఆఫీసులో పురుడు పోసుకోమని అమర్యాదగా మాట్లాడడం జరుగుతోందని అన్నారు. జోనల్ కమిషనర్ చక్రవర్తిని విధుల నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమం రాష్ట్రమంతా తెలిసే విధంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తదితరులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని చాలా బాధాకరమైన సంఘటన అనకాపల్లి జోన్లో జరిగింది. మరి అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి నిరంకుశ వైఖరి, తీవ్ర వేధింపుల కారణం, అవసరమైన సమయంలో అత్యవసరమైన సమయంలో కూడా సిఎల్స్ ఇవ్వని కారణంగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా చాలా బాధించిన కారణంగా 9వ సచివాలయంలో పనిచేస్తున్న వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీ నూకరాజు గారు దుర్మరణం పాలయ్యారు. ఆయనది మరణం కాదు, ఆయనది మేము చక్రవర్తి గారు చేసిన హత్యగా భావిస్తున్నాము. కాబట్టి చక్రవర్తి గారిని వెంటనే విధుల నుండి తొలగించి బర్తరఫ్ చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా భార్య, ఆయన ఎవరైతే చనిపోయారో ఆ నూకరాజు గారి భార్య కూడా పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ నమోదు చేసి ఉన్నారు. దాని ప్రకారం ఆయన తక్షణం అరెస్ట్ చేయవలసిందిగా కోరుకున్నాం. మరి అంతేకాకుండా ఈ సదరు జోనల్ కమిషనర్ విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కాలంలో 2 సెక్రటరీలు ఈయన బారిన పడి మరణించారు. అది చాలా బాధాకరం. మరలా అక్కడ నుంచి అవినీతి చక్రవర్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు బాధిస్తున్నాడు. ఎంత దుర్మార్గంగా బాధిస్తున్నాడంటే అర్ధరాత్రులు, అపరాత్రులు అనకుండా కూడా టీసీలు పెడుతున్నాడు. మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాడు. మహిళా ఉద్యోగి ఎవరైనా సెలవు కావాల్సి వెళ్తే, అమ్మ మీ ఆయన ఉంటాడు కదా, మీ ఆయనకి చీర కట్టి, బొట్టు పెట్టి, కాటుకు పెట్టి ఆఫీసులో ఒక రోజు కూర్చోబెట్టు, నేను నీకు ఒక రోజు సెలవు ఇస్తాను అంటున్నాడు. ఎంత దారుణమైన విషయం అండి. ఇంకా కాకుండా మెటర్నిటీ లీవ్ గాని అడిగితే, అమ్మ నీకు మెటర్నిటీ లీవ్ కావాలా, అంత అర్జెంట్ అయితే ఆఫీసులోనే కానీ, ఆఫీసులో కనిస్తే అప్పుడు వచ్చి తీసుకెళ్తారులే అంటున్నాడు. ఇంత నీచమైన సంస్కృతి మన దేశంలో ఉందా? భారతీయ సంస్కృతి అంటే ఇదేనా? ఈ విధంగా మహిళల్ని ఏడుస్తుంటే, ఎంప్లాయీస్ ని ఏడిపిస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం చేస్తారు? ఒక ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది లేకుండా ఉండి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏ రోజు చచ్చిపోతామా, ఏ రోజు మనం బతుకుంటామా అని ఆలోచిస్తూ నిరంకుశం బాధతో ఉంటే ఉద్యోగులు ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారు? నిన్న కాక మొన్న మా మిత్రుడు పొద్దున్నే, నేను ఇవాళ ఈ జోనల్ కమిషనర్ బాధలు నేను పడలేను, నేను ఇవాళ ఇంక చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటానని మిత్రులు చెప్తే, ఆ రోజు ఆ సచివాలయంలోని మిత్రులందరూ వెళ్ళి ఆ సెక్రటరీ ఇంట్లో పడుకుని వచ్చి ఏం అవ్వలేదు కదా అని మరుసటి రోజు ఆఫీసుకు తీసుకొచ్చారు. ఎంతటి నీచమైన పరిస్థితుల్లో ఈ సెక్రటరీ ఉంటే మరి ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగులకి ఆశాజీవి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మేము అలా చెప్తున్నాం అంటే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ సీఎం చంద్రబాబు నాయుడు కలగ చేసుకుని మా సిపి ఉద్యోగం మరణించారు కాబట్టి దానికి ప్రతిగా ఖచ్చితంగా అతని ఆత్మకు శాంతి కలగాలంటే ఈ జోనల్ కమిషనర్ చక్రవర్తిని బర్తరఫ్ చేసి విధుల నుండి తొలగించి అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీ సిపిఎస్ పక్షాన్ని మేము
కోరి ప్రార్థిస్తున్నాము, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నాతోటి ఉద్యోగస్తుడు ఎలాంటోడో మాకు తెలుసు. అలాగే మేము ఉద్యోగాలు తెచ్చుకోవడం మా తప్ప, మేము ఉద్యోగాలు చేయడం మాకు తప్ప. మేము ఉద్యోగం అంటే ఒక మా భద్రత కింద మేము ఇష్టపడి ఇదే ఉద్యోగంలోకి వచ్చాము. ఈ ఉద్యోగం చేస్తూ మేము మరణం పొందుతున్నామంటే మా బిడ్డలు ఏమవ్వాలి, మా కుటుంబం ఏమవ్వాలి? మేము ప్రతిసారి రోడ్ల మీద పడి ఎన్ని జీవితాలు ఇలా నాశనం అవ్వాలి, ఎంతమంది జీవితాలు కూడా ఇలా పోవాలి, ఎంతమంది జీవితాలు రోడ్ల మీదకి రావాలి? మేము ఒక సహోదరి కింద భావించి అతనికి హెల్త్ ఇష్యూస్ లేవండి, ఇతను పెట్టే ఆ ప్రెజర్ వల్ల, వర్క్ ప్రెజర్ వల్ల మేము ఇలాగా ఈ దినాన్న ప్రతి ఒక్క వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది. చివరికి ఆ వ్యక్తి కోల్పోయిన జీవితాన్ని మరుసటి రోజు తర్వాత రోజు మేము కూడా కోల్పోవాల్సి వస్తుందండి. అంత మెంటల్ టెన్షన్ అయిపోతున్నాం మేము ఈ వర్క్ లోని. ఒకదాన్ని బట్టి ఒకటి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు. సెలవుకి రమ్మని చెప్తారు, సెలవుకి వచ్చిన తర్వాత టైం ఆయనే చెప్తారు. టైం చెప్పిన తర్వాత పలానా టైంకి వెళ్తే ఈ టైంలో కాదు, నీకు ఎన్ని సెలవులు కావాలంటే 2, 3 అని చెప్తే 10 రోజులు పెట్టుకొని చెప్తారు. అంటే ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ కూడా, సొంత పిల్లలకి ఏదన్నా అచ్చటం జరిగినా సరే దానికి కూడా ఆరోగ్య సమస్యలకి పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకపోయింది. అంటే మేము చనిపోతున్నట్టు మా పిల్లలు కూడా మేము చంపేసుకోవాలా, రోడ్లు ఎక్కాలా? మేము 5 నుంచి 10 వరకు, 10 నుంచి 5 వరకు మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఎక్స్ట్రా వర్కులు చెప్పి మా మైండ్లు పాడు చేసి మమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తున్నారండి. మేము ఒకవేళ ఉద్యోగంలో ఉంటూ చనిపోతే మా పిల్లలకి, మా కుటుంబానికి ఎవరు భరోసా అండి? అసలు రవికుమార్, నేను ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ విశాఖ జిల్లా అడాక్ కమిటీ చైర్మన్ గా మొన్నే పదవి బాధ్యతలు స్వీకరించున్నాను. ఏదైతే నూకరాజు మరణం చెంది ఉన్నారో అది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. అయ్యా, ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులారా, స్నేహితులారా, నా యొక్క ఆత్మ బంధువులారా, మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. ఈరోజు అనకాపల్లి తాలూకాలో జీవీఎంసీ పరిధిలో ఈ చక్రవర్తి బారిన పడి ఇంకా ఎన్ని చావులు మనం చూడాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంతమంది బలైపోతారు? ఎన్ని చావులు నీకు కావాలి? డియర్ చక్రవర్తి, గుర్తు పెట్టుకో. ఇదే గాని మళ్ళా గాని జరిగేలాగుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి ఏపీ ఎన్జిఓ పక్షాన్ని నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీకు హెచ్చరిస్తున్నాం, ఇది పద్ధతి కాదు. నీ పద్ధతి మార్చుకో. గతంలో ఎలాగున్నా సరే ఎప్పటికైనా సరే నీ పద్ధతి మార్చుకొని జాగ్రత్తగా మసులుకుంటామని చెప్పేసి నీకు ఏపీ ఎన్జిఓ పక్షాన హెచ్చరిక జారీ చేస్తున్నాం. సిపిఎస్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అనకాపల్లి జిల్లాలో ఈరోజు జోనల్ కమిషనర్ గారు చేసినటువంటి నిర్వాహకం రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా తెలియాలి. ఈ రోజు నుంచి మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్య కాండ నిజంగా. ఎందుకని చెప్తే జోనల్ కమిషనర్ అనే ఆయన కింద అనేక 600-700 మంది పనిచేస్తూ ఉంటారు. అంటే నువ్వు ఒక కుటుంబ పెద్దగా చేసినప్పుడు కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు కష్ట నష్టాలు చూడాల్సినటువంటి బాధ్యత అనేది. అటువంటిది సెలవులు ఇవ్వడానికి కానీ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి, కుటుంబ పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా చావు చేసినట్టయితే ఈరోజు నూకరాజు గారికి నూకరాజు గారికి ఎవరు న్యాయం చేకూరుస్తారు? ఈ రోజు మీరు మీ ఉద్యోగం మీరు వెళ్ళిపోతే రేపు నూకరాజు గారికి న్యాయం చేసేవారు ఎవరు? అందుకని చెప్పి ఏం చెప్తామంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది, ఇలాంటి జోనల్ కమిషనర్లు ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి, పూర్తి ఏబిఎస్ లో పెట్టారాలి అందరినీ కూడా. అలాగే అనకాపల్లిలో జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండడం కోసం ఇక్కడ కనుక చర్య తీసుకోవాలనేటువంటి పక్షంలో అనకాపల్లి జోనల్ కమిషనర్ గారిని ఉద్యమం సస్పెండ్ చేయలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాను. మా ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాటి మీద ఉంటాం. జోనల్ కమిషనర్ గారిని సస్పెండ్ చేసే వరకు కూడా ఉద్యమాన్ని వీలేజలేదు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం.